ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ప్రాంతీయ ఘర్షణలు ఇప్పుడు ఒకదానితో ఒకటి ముడిపడి అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. తూర్పు ఐరోపాలోని రష్యా ఉక్రెయిన్ పోరు, పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ఒకే వేదికపైకి చేరుతున్నాయనడానికి కాస్పియన్ సముద్రంలో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య ఘటన పట్ల టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ జాతీయ ప్రయోజనాలను, ప్రాణ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తమ నౌకపై దాడులకు పాల్పడిన ఉక్రెయిన్ దీనికి తగిన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ప్రాంతీయంగా యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలి అంటే ఉక్రెయిన్ను తక్షణమే కట్టడి చేయాలని ఐరోపా దేశాలను టెహ్రాన్ డిమాండ్ చేసింది. కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రవాణా వనరుగా మారింది. ఉత్తర దిశగా ఉన్న ఈ సముద్ర మార్గం ద్వారానే రష్యా, చైనాలతో సహా పలు దేశాల నుంచి అవసరమైన వస్తువులు ఇరాన్కు చేరుతున్నాయి. అయితే ఈ నౌకలు సైనిక పరికరాలను సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలతో ఉక్రెయిన్ కాస్పియన్ సముద్రంలో సుదూర లక్ష్యాలపై దాడులు చేపట్టింది. తమ దాడుల ద్వారా సైనిక రవాణా నౌకలతో పాటు రష్యా యుద్ధ నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా నుంచి ఇరాన్కు వ్యూహాత్మక ఉపగ్రహ సమాచారం అందుతోందని, అందుకే పశ్చిమాసియాలో దాడులు తీవ్రమవుతున్నాయని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా సేకరిస్తున్న నిఘా చిత్రాలను ఇరాన్ తన సైనిక చర్యల కోసం వినియోగిస్తోందని కీవ్ స్పష్టం చేసింది. ఇరాన్, రష్యాల మధ్య పెరుగుతున్న ఈ సైనిక బంధం రెండు ప్రాంతీయ యుద్ధాలను కలగలిపి గ్లోబల్ సంక్షోభానికి దారితీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాస్పియన్ పరిణామాల వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాలు తీవ్రస్థాయి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ వైమానిక దళ కథనం ప్రకారం రష్యా బలగాలు 7 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 136 డ్రోన్లను ఉక్రెయిన్ భూభాగంపైకి ప్రయోగించాయి. కీవ్తో పాటు చెర్నిహివ్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాల్లో జరిగిన ఈ దాడుల్లో 6 పౌరులు మరణించగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పౌర నివాస సముదాయాలు, కీలక మౌలిక వసతులపై రష్యా జరిపిన ఈ దాడులు కీవ్ వ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరోవైపు కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడితో ఈ యుద్ధ వ్యాప్తి నల్ల సముద్రం దాటి కాస్పియన్ కు చేరుకుందని స్పష్టమవుతోంది. ఐరోపా, పశ్చిమాసియా యుద్ధ వేదికలు ఒకదానితో ఒకటి ముడిపడటం వల్ల అంతర్జాతీయ దౌత్యం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉద్భవించింది. ఉభయ పక్షాలు పరస్పరం సైనిక చర్యలను తీవ్రతరం చేస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో ప్రాంతీయ భద్రత తీవ్ర సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.